కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి బి టీమ్గా ఎలక్షన్ కమిషన్గా వ్యవహరిస్తూ ఓట్లను తొలగించే కుట్రలకు పాల్పడుతుందని ప్రభుత్వ విప్ శాసనమండలి సభ్యులు బల్మురి వెంకట్ అన్నారు. రెండో దశ కార్యక్రమంపై గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రెడ్ హౌస్లో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో వారు మాట్లాడుతూ గత నెల రోజులుగా సర్ ప్రక్రియలో పాల్గొంటూ ఓట్లు పోకుండా అడ్డుకట్ట వేయగలిగామని, ముందున్న 15 రోజులు కూడా మరింత విజయవంతంగా పనిచేసి ప్రతి ఓటును కాపాడుకోవాలన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో 2,46,000 ఓటర్లు ఉండగా 26,000 డెత్ ఫార్మ్ ఇవ్వని వారివి ఉండడం, మిగిలిన 2,20,000 ఓట్లతో మరో 47,000 డ్రాఫ్ట్ లిస్టులో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట నియోజకవర్గ సమన్వయకర్త కుసుబా శ్రీనివాస్, ఏఐసీసీ సభ్యులు సర్వోత్తం రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రక్రియలో భాగంగా నేను నాతో పాటు ఏఐసీసీ సభ్యులు సర్వోత్తం రెడ్డి గారు, పటేల్ రమేష్ రెడ్డి గారు, జిల్లా అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య గారు, అదేవిధంగా పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఉన్న కుసుబా శ్రీనివాసరావు గారు అందరం కూడా వచ్చి ఏదైతే ఈరోజు అనామలీస్ కానీ వివిధ కారణాల చేత ఏదైతే సూర్యాపేట నియోజకవర్గ పరిధిలో 47,000 ఓటర్ల లిస్ట్ అనేది ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనుమానాస్పద రీతిలో వివిధ కారణాల చేత ఆపేసే ప్రయత్నం చేసింది. అవన్నింటినీ కూడా ఏ స్థాయిలో ఏ రకంగా రెక్టిఫై చేసుకోవాలని చెప్పని సంబంధించిన బిఎల్ఏలకి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్క ఓటర్ కూడా తన ఓటు హక్కు వినియోగించుకునే విధంగా, ఎందుకంటే రేపు పొద్దున ఓటు హక్కు అనేది వెళ్ళిపోతే ప్రభుత్వానికి వెళ్ళి రావాల్సిన సంక్షేమ పథకాలు, ఇంద్రం ఇల్లు కానీ, సన్నబియ్యం కానీ, అలాగే అనేకమైన పథకాలు కూడా వాళ్ళు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క ఓటర్ కూడా దీంట్లో జమ చేసుకొని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఒక బి టీం లెక్క వ్యవహరించి కావాలని చెప్పి ఓటర్ల హక్కుని గుంజేసుకునే ప్రయత్నం చేస్తుంది. దాన్ని అడ్డుకట్ట వేయడానికి స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులతోటి బిఎల్ఏలు అదేవిధంగా సూపర్వైజర్లు అందరూ కూడా కలిసి పనిచేసి ఏ ఒక్క ఓటర్ కూడా డిలీట్ కాకుండా పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క ఓటర్ కూడా ఎన్రోల్ చేసుకునే విధంగా ఈ ప్రక్రియ కొనసాగిస్తాం.